జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇక నీ కన్నీళ్లకు ముగింపు ఇచ్చేశాను. ఇక ఏడవద్దమ్మా. నీ కష్టాలు తీరడానికే అక్కా చెల్లెలైన నేను, లక్ష్మీదేవి, ఈ రాత్రికే నీ ఇంట అడుగు పెట్టబోతున్నా. మమ్మల్ని ఆహ్వానిస్తావా? తలుపు తీస్తావా? అయితే వెంటనే ఈ దుర్గమ్మ చెప్పేది ఆఖరి వరకు విను. ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు రాబోతుంది. నువ్వు కోరుకున్న ధనం, ఐశ్వర్యం అన్నీ కూడా నీ సొంతమవుతాయి. ఈ దుర్గమ్మని నువ్వు నమ్మితే ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే విను. ఇదిగో నీ ఇంట్లో ఈరోజు రాత్రి అడుగు పెట్టబోతున్నాను. కాబట్టి ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉండద్దు. మమ్మల్ని ఆహ్వానించు. ఇక నీ కన్నీళ్ళన్నిటికీ కూడా ముగింపు ఇచ్చేశాను. ఇక నీ కన్నీళ్లు చాలమ్మా. కలత చెందింది చాలు. ఈ దుర్గమ్మ అంతా కూడా చూశాను. చూసి ఓర్వలేకే ఈ సందేశాన్ని తెచ్చాను. నీ కష్టాన్ని చూశాను, దిగుల్ని చూశాను. అందుకే అక్కా చెల్లెలమైన నేను, లక్ష్మీదేవిని కలిసి ఈ రోజు రాత్రి నీ ఇంట అడుగు పెట్టబోతున్నా. మరి ఆహ్వానిస్తావా, నిర్లక్ష్యం చేస్తావా అన్నది నీ ఇష్టం. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని పక్కకు తోసేసుకుంటావో అన్నది నీకే వదిలేస్తున్నాను. నీ కష్టాల్ని, కన్నీళ్ళని నేను కళ్ళారా చూశాను. కాబట్టి నా గుండె తరుక్కుపోయింది. అందుకే నీ కష్టాలకు ముగింపు ఇవ్వాలని ఈ సందేశాన్ని తెచ్చేశాను. ఇది ఈ దుర్గమ్మ హెచ్చరిక అనుకుంటావో, ప్రేమ అనుకుంటావో, ఏదైనా సరే ఇక నీ ఇష్టం. అమ్మని నమ్మావంటే చాలు, ఇది విను. ఖచ్చితంగా జీవితం మారుతుంది. ఏదైనా సరే అమ్మా, నేను ఈ దుర్గమ్మ నీకు ఒక విషయం చెప్తున్నానంటే అది నీ క్షేమం కోరే కదా, నీ భవిష్యత్తును బంగారుమయం చేయాలనే కదా. నేను ఇంతలా పరితపిస్తుంటే నువ్వు మాత్రం ఈ ప్రపంచం యొక్క మాయలో పడి వినకుండా వెళ్ళిపోతే ఎలా చెప్పు. కాబట్టి ఇది ఆఖరి వరకు విను. నువ్వు శ్రద్ధగా చివరి వరకు చూస్తే కదా నీ జీవితంలో జరగబోయే మహత్కార్యం ఏంటి అనేది నీకు తెలుస్తుంది. ముగ్గురు వ్యక్తులు వెనుకున్నటువంటి దివ్య సంకల్పం ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ దుర్గమ్మ నీకు ఒక అమృతమైన సందేశాన్ని తెచ్చేశాను. బిడ్డా, ఈ కాలంలో నువ్వు ఒక చిన్న సముద్రపాలలాంటివి. కానీ నా దృష్టిలో నువ్వు మహాజ్ఞానివి, నిధివి. నువ్వు అనుభవిస్తున్న ఈ కటిక దరిద్రం, నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరాభవాలు, నీ కన్నీటి వెనుక ఉన్న ఆవేదన అంతా కూడా ఇక్కడ నా గుడిలో, నా గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది అని గుర్తుపెట్టుకో. ఏ కష్టమైనా, ఏ దుఃఖమైనా కూడా శాశ్వతం కాదు. ఈరోజు నీకు ఎదురయ్యే ఇద్దరు వ్యక్తులు సామాన్య మానవ మాతృలు మాత్రం కాదమ్మా. వారు నా సంకల్పానికి ప్రతిరూపాలు. నీ జీవితంలో అంధకారాన్ని పాలద్రోలే నీ భవిష్యత్తును వెలుగులతో, దివ్య జ్యోతులు నింపబోతున్నాను. వారి ద్వారా వినే వార్త నీ యొక్క అదృష్ట రేఖను మారుస్తుంది. ఆ వార్త విన్నప్పుడు నువ్వు పొందిన ఆనందం ఈ ప్రపంచంలోనే ఏ సంపద నీకు సాటిరాదు. అది నీ ఆత్మశాంతిని, నీ కుటుంబాన్ని, వైభోగాన్ని అన్నిటినీ తెచ్చిపెడుతుంది. ఈ సృష్టిలో ఏ సంఘటన కూడా యాదృచ్ఛికంగా జరగదమ్మా. ఒక చిన్న ఆకు కదిలినా, రాలి నేల మీద పడినా సరే, ఒక గాలి కెరటం వీచినా అది ఈ దుర్గమ్మ సంకల్పం. అది తెలుసుకో. నీ జీవితంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రవేశించడం వెనుక గొప్ప యోగ రహస్యం ఉంది. వారు నీకు అత్యంత సన్నిహితులు కావచ్చు, లేదా మార్గంలో ఎదురే అపరిచితులు కానీ, లేదా ప్రతిరోజు ప్రతి మాటలో ఒక నిగూఢమైన సందేశం ఉంటుంది. అది గ్రహించే విజ్ఞత నువ్వు అలవాటు చేసుకో. నీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకో. ఈ దుర్గమ్మ నీ అంతరాత్మలో ఉంది. అలాంటి వ్యక్తులను నీ దరి చేరుస్తాను. వారిని చూసినప్పుడు ఆవేశపడకు. గంభీరమైన ఆలోచనలతో వ్యవహరించు. వారి ఆగమనం నీ జీవితంలో నూతన అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఆధ్యాత్మిక పదంలో ప్రయాణించే సాధకుడికి అంటే శ్రద్ధ, ఓర్పు, సహనం ఇవే పరమౌషధాలు. నువ్వు కోరుకున్న మార్పు ఒక్క రాత్రిలో రాకపోవచ్చు, కానీ ఆ మార్పు ఖచ్చితంగా ఆసన్నమైంది. ఇక ఏ శక్తి కూడా దాన్ని అడ్డుకోలేదు, ఆపలేదు. నువ్వు ఇన్నాళ్లుగా ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నావు, ఆ యొక్క శుభవార్త వినబోతున్నావు. ఇతరులు మాట్లాడే సంభాషణ ద్వారానే నీకు అన్నీ అందచేస్తాను. అది నీ దరిద్రాన్ని పూర్తిగా పారద్రోలి నీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాను. ఇది నువ్వు చేసుకున్న అపారమైన పుణ్యఫలమే తప్ప మరేమీ కాదు. నమ్మకమే నీ ఆయుధం, సహనమే మార్గం. నా గుడిలో అడుగుపెట్టిన ఏ బిడ్డ కూడా ఖాళీ చేతులతో వెళ్ళదు. నన్ను ఆశ్రయించిన ఏ బిడ్డ ఒట్టి చేతులతో పంపడం ఆనవాయితీ కాదు.
ఫలితాన్ని నువ్వు త్వరలోనే అందుకుంటావు. గతాన్ని తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదమ్మా. గడిచిన కాలం నీకు చేదు అనుభవం మిగిలిస్తే రాబోయే కాలం నీకు అమృతం లాంటి వరాలనిస్తుంది. ఆ ముగ్గురు వ్యక్తులు నీతో సంభాషించేటప్పుడు నువ్వు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి మాటల్లో నిగూఢ అర్థాన్ని గ్రహించినప్పుడే నీ భవిష్యత్తుపై నీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. నీ ప్రతి అడుగులో కూడా నా ఉనికిని గమనిస్తావు. నువ్వు ఏకాకివి కాదమ్మా. ఈ దుర్గమ్మ తోడున్నాను. నన్ను నమ్మిన బిడ్డను నేను ఎప్పుడూ మధ్యలో అస్సలు వదిలేను. నువ్వు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, తీరని రుణబాధలు, మానసికమైనటువంటి అలజడి అన్నీ కూడా మంచులా కరిగిపోయే రోజు ఇది. ఆ వ్యక్తుల సమూహాన్ని చూసినప్పుడు ఒక రకమైన ప్రకంపన కలుగుతుంది. అది కేవలం నా స్పర్శ మాత్రమే. ఆ సంకేతాన్ని గుర్తించి వినయంతో ఆ వార్తను స్వీకరించు. నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావో వాటన్నిటినీ రెట్టింపు చేసి నీకు ప్రసాదిస్తాను. ఇది ఈ దుర్గమ్మ వాగ్దానం. ఈ దుర్గమ్మ మాటిస్తే అస్సలు తప్పనమ్మా. ఎప్పుడూ కూడా నిన్ను వదిలివేయను. నీ ఇల్లు మళ్ళీ ఎప్పటిలానే సంతోషాలతో వెళ్ళివేరేయబోతుంది. కేవలం కళ్ళు మూసుకొని జపం చేయడం కాదు తల్లి, ఆ భగవంతుడి ఆజ్ఞను ఆచరణలో పెట్టడం కూడా, ఈ దుర్గమ్మ ఆజ్ఞను కూడా ఆచరణలో పెట్టడమే. ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే నేను చెప్పినటువంటి విషయాలన్నీ నీ జీవితంలోని దిశను మార్చి నీకు సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవం తెచ్చిపెడుతుంది. లోకమంతా నిన్ను వేలెత్తి చూపినా సరే నీ అంతరాత్మ సాక్షిగా ఎప్పుడూ కూడా నేను నీ వెంటే ఉంటాను. నువ్వు చేసే అజ్ఞాత పుణ్యకార్యాలే ఈరోజు నీకు కవచంలా ఉంటాయి. నీకెప్పుడైనా సరే నీ ఇంట్లో కూడాను నేను అడుగు పెట్టబోతున్నా. నీ ఇల్లు నింపడమే కాదమ్మా, నీ చిరకాల మనశ్శాంతిని కూడా ప్రసాదిస్తాను. నీకు ఒక వార్త ఒంటరితనాన్ని కూడా దూరం చేస్తుంది. నీ జీవితం ఒక వికసించిన నందనవనంలా కాబోతుంది. భయపడకు, నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవి. నా కృపా కటాక్షాలు ఎప్పుడూ నీకు పుష్కలంగా ఉంటాయి. అహంకారాన్ని పూర్తిగా వదిలేసి వినయంతో ఉండు. ఎప్పుడైనా సరే నువ్వు కొంతమంది వ్యక్తులు నీకు ఎదురు పడతారని చెప్పాను కదా, నువ్వు పొందే ఆ వార్త సంతానానికి సంబంధించింది కావచ్చు. అలానే నీకు రాబోయే తరాలకు గౌరవానికి శుభప్రదం కాబోతుంది. ఇది కేవలం సామాన్యమైన మాట కాదమ్మా, ఇది దుర్గమ్మ నోటి నుంచి వచ్చిన ఆశీర్వాదం. దీన్ని గుండెల్లో పెట్టుకో. భవిష్యత్తు బంగారమయమవుతుంది. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా విజయవంతం కావాలి. నీ జీవితం లోకానికి ఒక మార్గదర్శకం కావాలి. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సత్యమో, కష్టం తర్వాత సుఖం రావడం అంతకన్నా గొప్ప సత్యం. నువ్వు ఇన్ని రోజులు అనుభవించిన కన్నీరు ప్రతి బొట్టుకు సమాధానం చెప్పే రోజు వచ్చేసింది. ఆ వ్యక్తులు నా సంకల్పం, నా వాహనాలుగా నీ దగ్గరికి వస్తారు. వారు నీ దరి చేరినప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. నీ జీవితం ఒక చరితార్థమైనటువంటి కావ్యంగా మారుతుంది. ఏ విషయంలో ఎప్పుడూ కూడా అధైర్యపడద్దమ్మా. ఈ దుర్గమ్మ ఉన్నాను కదా, నీ కష్టాలన్నీ నా పాదాల చెంత వదిలే. నా కృపతో నీ యొక్క భారమంతా కూడా తరిగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్న వారికి అసూయ ద్వేషం ఎప్పుడూ ఉండదు. నువ్వు ఎదుటివారి మేలు కోరితే నీ మేలు నేను చూసుకుంటాను. ఎప్పుడూ కూడా నీ బాధ్యతను నేను తీసుకుంటానమ్మా. దానితో పాటు అఖండమైన ఐశ్వర్యాన్ని ఇస్తాను. లక్ష్మీదేవి, దుర్గమ్మ ఇద్దరూ కూడా నీ ఇంట్లో ఉండగా ఇక నీకు తిరిగే ముందు చెప్పు. ఏమరపాటుగా ఉండకుండా ఆహ్వానిస్తావు కదా, నీకు ఒక గొప్ప వరాన్ని ఇస్తాను. అందరికీ కూడా నువ్వు ఎంతో మందికి ఆదర్శంగా నిలవబోతున్నావు. నా పాదాల చెంత చేరిన ప్రతి కన్నీటి బొట్టుని కూడా అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అలా కన్నీరు పెట్టుకున్న ప్రతి బిడ్డకి కూడా, ప్రతి భక్తునికి నా యొక్క ఆశీర్వాదంతో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఈరోజు ఒక శుభవార్తతో వచ్చాను కదా, అది ప్రత్యక్షంగా జరగబోతుంది. ఇక నీ జీవితానికి తిరిగే లేదమ్మా. నీకొక రక్షణ కవచంలా నా శక్తి ఉంటుంది. అంటే నా యొక్క త్రిశూలాన్ని అడ్డంగా ఉంచుతాను. ఇక నేను ఎప్పుడూ కూడా నా నామస్మరణ చేసిన వారికి ఏ పనిలో ఎలాంటి చెడు శక్తులు ఏవీ రాకుండా నేను దగ్గరుండి మరి అన్నిటినీ సమాధానమిస్తాను. నాపై నమ్మకం ఉంచు చాలు. ఈ దుర్గమ్మని తలుస్తున్న నీకు భయమే అవసరం లేదు. చల్లని కరుణతో నా యొక్క నామాన్ని నువ్వు స్మరిస్తున్నావు కదా, నీ జీవితమే మార్చబోతున్నాను. అలా చూసుకునే బాధ్యత నాది. మాటిస్తున్నానమ్మా, భయపడకు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తల్లిగా నాదే కదా. దుర్గమ్మ నీకు మాట ఇచ్చిందంటే అస్సలు ఆ మాటకి తిరిగే ఉండదు.
ఇక నువ్వు భయపడకుండా ప్రశాంతంగా ఉండు. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మంచి దారిని నేను చూపుతున్నాను. నేను లక్ష్మీదేవిని ఇంట అడుగుపెట్టబోతున్నా. ఇక నీకు భయం ఎందుకు, దిగులెందుకు, బాధెందుకు చెప్పు. మమ్మల్ని ఆహ్వానించిన మరుక్షణమే నీ జీవితం మారిపోతుంది. అతి త్వరలో నీ కష్టాలన్నీ తీరిపోయి నీ జీవితం రంగురంగుల పూలవనంలా మారబోతుంది. ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని. శ్రీమాత్రే నమః.